తెలుగు ఫ్లేమ్ వీక్షకులందరికీ స్వాగతం. కార్తీక దీపం సీరియల్లో వంటలక్క దీప వచ్చేసింది. ప్రేమి విశ్వనాథ్ రీఎంట్రీతో కార్తీక దీపంలో వెలుగు ప్రకాశించింది. స్టార్మా బుల్లితెరపై దీప కనిపించగానే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో జ్యోతి వెలిగింది. కోమా నుండి దీప సోమవారం ఎపిసోడ్లో బయటపడనుంది. వారణాసి శౌర్యలకు దీప బతికే ఉందన్న విషయం బహుశా ముందే తెలిసి ఉండాలి. ఎన్నో సంవత్సరాల తర్వాత కోమా నుండి డాక్టర్ బాబు అంటూ వంటలక్క మెలకువలోకి రాబోతోంది. మరి కార్తీక్ పరిస్థితి ఏంటి? కార్తీక్ని ఇంకా ఇంతవరకు ప్రోమోలో కూడా చూపించలేదు. బహుశా మౌనిత అందరినీ వదిలి దూరంగా వెళ్ళడానికి కారణం కార్తీక్ బతికే ఉన్నాడని తెలిసి కార్తీక్ని చూసుకోవడానికి వెళ్ళుంటుందా, లేదా దీప ఉన్న చోటే కార్తీక్ కూడా ఉంటాడా అనేది వేచి చూడాలి. మౌనిత తన కొడుకుని వదిలి దూరంగా వెళ్ళినట్లు చూపించారంటే బహుశా కార్తీక్ మౌనిత సంరక్షణలో ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కార్తీక దీపం సీరియల్లో చిన్న హిమ చిన్న శౌర్య మళ్ళీ వస్తారంటే అది ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో కనిపిస్తారని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పెద్ద హిమ పెద్ద శౌర్య సీరియల్లో ఎప్పటిలాగే కొనసాగుతారు అని అనిపిస్తోంది. బహుశా హిమ పాత్రలో వేరే అమ్మాయిని పెట్టే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి దీప రీఎంట్రీతో హిస్టరీ రిపీట్ అయ్యేలాగానే అనిపిస్తోంది. పడిపోయిన రేటింగ్స్ అన్ని ఒక్కసారిగా మళ్ళీ పైకి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమి విశ్వనాథ్ దీప క్యారెక్టర్లో రీఎంట్రీ ఇస్తున్నట్లు తన సోషల్ మీడియాలో ఓ మెసేజ్ని పోస్ట్ చేశారు. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరి ఆశీస్సులతో కార్తీక దీపంలో దీపగా వంటలక్కగా మీ మనసుల్లో చోటు సంపాదించుకున్నాను. కథకి అనుకూలంగా కొంతకాలం ఈ దీపం మీ కళ్ళు ముందు ఉండకపోయినా మీ మనసులో వెలుగుతూనే ఉన్నాను. మళ్ళీ మీ ముందుకు మరింత వెలుగుతో మీ ప్రేమని పొందడానికి వస్తున్నాను. ఈసారి మరింత అలరిస్తూ నవ్విస్తూ అప్పుడప్పుడు మీ కంట నీరులా మారుతూ మీ ప్రేమ పొందేందుకు వస్తున్నాం. ఈ దీపాన్ని అఖండ జ్యోతిలా వెలగాలని, మీకు మరింత దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమతో మీ దీప. ఇలా ఇన్స్టాగ్రామ్లో ఓ మెసేజ్ ద్వారా ప్రేమి విశ్వనాథ్ తెలియజేశారు. ఇక కార్తీక దీపంలో కార్తీక్ రీఎంట్రీ కూడా అతి త్వరలోనే ఉండబోతోంది. కార్తీక్ దీప రీఎంట్రీల పట్ల కోమాల నుండి దీప డాక్టర్ బాబు అంటూ మెలకువలోకి రావడం, ఈ సీన్ మీరు చూడగానే మీ అనుభూతి ఎలాంటిదో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. తెలుగు సీరియల్కి సంబంధించిన మరెన్నో అప్డేట్స్ కోసం తెలుగు ఫ్లేమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.